మనిషి పుట్టుకకు అర్థం ఒకటే, ఇతరుల కన్నీళ్లను తుడవడం. మంచి మనసుతో చేసిన చిన్న సహాయం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. 20 సంవత్సరాల నుండి అనాథాశ్రమంలో ఉంటున్నాను. కొలిపాక నరేషు, మౌనిక వారి ద్వారా ఇడ్లీ, వడ, పెరుగు ప్రసన్న ద్వారా మాకు పంపించిన కొలిపాక మౌనిక, నరేష్కు ధన్యవాదాలు. నరేష్ గారు ఫ్రెండ్ కేర్ ఫౌండేషన్కి 1500 రూపాయలు పంపించారు. 1500లో ఇంకా 10 లీటర్లు పెరుగు డబ్బా 660 రూపాయలు, టిఫిన్లు 700 రూపాయలు, ఓకే 140 రూపాయలు మిగిలినాయి. నేను కలిపి 200 రూపాయలు నీకు ఇస్తున్నా. ఈమె ఆశ్రమంలో అందరికీ సేవలు చేస్తూ ఉంటుంది, వంటలు వండుతూ ఉంటుంది. సో కొంచెం బలహీనంగా ఉంది, కాయలు పండ్లు కొనుక్కోవడానికి. మరి కొలిపాక నరేష్, మౌనిక గారు నీకు ఇచ్చారు. ఎవరు మంచిగా ఉండాలా, నన్ను దీవెన ఉండాలా. కొలిపాక మౌనిక నరేష్ ఇడ్లీలు, పూరి, పెరుగు 10 లీటర్ల పెరుగు పంపించింది. వారికి మేము రుణపడి ఉంటాము. మంచిగా ఉన్నది ఎదురుంటానా నేను. నేనే చెప్తానా, పుణ్యం కట్టుకుంటావు. ఏం పుణ్యం? ఇది పుణ్యం కాదా? నీ పుణ్యం ఇప్పుడు ఎన్ని 10 మాటలు ఆయుధంతో నీ చెయ్యి చల్లం దాయపెట్టుకే మేము లేకుంటే నీ గుణం బట్టి ఎవరు ఇట్లా అరుచుకోలే, మమ్మల్ని ఎవరు అరుచుకోలే, ఎవరు పెట్టలే. నీ చెయ్యి అదుతో చల్లకుండా నీ కొడుకులు బిడ్డలు చల్లగా బతకండి. డబ్బా తీసుకొచ్చారు, టిఫిన్ తీసుకొచ్చారు. కొలిపాక నరేష్కు ధన్యవాదాలు. గడ్డ పెరుగు వచ్చిందని నేను అడిగాను కదా నిన్న. ప్రసన్న మాకు గడ్డ పెరుగు ఇవ్వబడినది, వారికి ధన్యవాదాలు. పెరుగు పంపించిండు. కొలిపాక నరేష్ 10 లీటర్ల పెరుగు డబ్బు పంపించుండు, టిఫిన్ పంపించుండు. రేసు మౌలిక కుటుంబాలు చల్లగా ఉండాలి, బాగుండాలని మంచి ఖర్చు పెట్టుకొని అన్నీ పంపుతాడు. మా తండ్రి తీసుకొచ్చి సప్లై చేస్తాడు. చిన్న సహాయం చేసిన పెద్ద ఆనందం పంచే మనసులు. నరేష్ మౌనికలా మంచి మనసు, మానవత్వానికి ఓ అందమైన రూపం. సేవలో చూపిన ప్రేమతో ఎంతో మందికి వెలుగైన దీపంగా. వృద్ధులే నవ్వుల్లో సంతోషం, వారి ఆశల్లో కొత్త వెలుగు. అన్నదానం చేసిన చేతులు అందరికీ ఆశగా నిలిచిలువేకు. నరేష్ మౌనికలా మంచి మనసు, మానవత్వానికి ఓ నిజమైన రూపం. ఎండవేడి మధ్యలో చల్లని మజ్జిగగా మారారు. వృద్ధుల హృదయాలలో ఆశగా నిలిచిన దేవుళ్ళు అయ్యారు. సహాయం అంటే ఇదే అని జీవితంతో నేర్పిస్తున్నారు. మాటల్లో కాదు చేతల్లో ప్రేమను చూపిస్తున్నారు.
కేర్ ఫౌండేషన్ ద్వారా మౌనిక నరేష్ మాకు నరేష్ గ్రామము కొడకండ్ల కొడకండ్ల నుండి వచ్చి మా అనాథాశ్రమానికి పెరుగు ఎండాకాలం మా అవస్థను ఆలోచించి వాళ్ళు పెరుగు పంపించారు, టిఫిన్లు పంపించారు. వారికి మన అనాథులు రుణపడి ఉంటారు. మాకు ప్రసన్న గారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వారిని ఒప్పించి మాకు టిఫిన్లు పెరుగు అని ఆర్థిక సాయం చేస్తున్నారు. శ్రీ ప్రేమ సాధనానికి ఇచ్చేసినటువంటి కొడకండ్ల నుంచి మన దాదాపు ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి ఇదే విధంగా టిఫిన్స్ తీసుకొస్తారు. ఇదే మౌనిక గారు, కొడకండ్ల మౌనిక నరేష్ గారు, వాళ్ళ ద్వారా నుంచి మన మన కొడకండ్ల నుంచి ఇవి ఇచ్చేసినటువంటి దాతలతో సహకారంతో చేసుకొని ఈ ఉదయం తర్వాత ఆదివారం రోజున టిఫిన్ అందిస్తూ మన ఈ పెరుగు పాపం నిన్న చెప్పింటి కొంచెం పెరుగు మధ్యగా ఇక్కడ వారం రోజులకు సరిపోయేటట్టు పెరుగు పంపించారు, టిఫిన్ పంపించారు. వారికి కుటుంబాలకు మా కృతజ్ఞతలు. ఇదే విధంగా ఎల్లవేళలా కొంచెం మా దృష్టిలో పెట్టుకొని మీరు సహకరించాలని మిమ్మల్ని కోరుతూ ఇదే మా ఆకలి తీర్పినటువంటి మీ సొసైటీ ఇక్కడనైనా కానీ ఎవరే కానీ మీ ద్వారా నుంచే సహకరించగలనని మేము కోరుతున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ సో మచ్. ప్రతి ఆదివారం ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా దాతలుగా ముందుకొచ్చినటువంటి క్రమంలో ఈరోజు కొలిపాక నరేష్ అండ్ మౌనిక మరి దంపతులు ఇరువురు ఈ అనాథాశ్రమం గురించి ఆలోచన చేసి ఈరోజు వారికి ప్రత్యేకంగా మరి టిఫిన్లు 20 ప్లేట్ల టిఫిన్లు, అదేవిధంగా ఎండాకాలంలో మరి వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి విషయాన్ని మరి నిన్న గ్రహించినటువంటి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు మరి కొలిపాక నరేష్ మౌనికలను కోరగా వారు ఈ ఎండాకాలం కొంచెం ఎండ దెబ్బ తగలకుండా మరి ఒక పెరుగు అనేది వారికి చెప్పినప్పుడు వెంటనే 10 లీటర్ల పెరుగు ఇది ఒక వారం రోజులు వస్తుంది. మంచిగా తృప్తిగా అందరికీ ఇక్కడ ఉన్న 20 మందికి అందరికీ తృప్తిగా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇది పెడితే మంచిగా చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి మరి కొలిపాక మౌనిక నరేష్లు వారి పనిని బట్టి వాళ్ళు ఆశ్రమానికి రాలేకపోయినప్పటికీ మరి అధ్యక్షులైనటువంటి నాతో ఈ యొక్క మరి టిఫిన్లు ప్లస్ ఈ యొక్క 10 లీటర్ల పెరుగును పంపించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా వారి కుటుంబానికి ఇచ్చినటువంటి కుమారుడు మేధాంశు, కుమార్తె మన్విత, సో ఇద్దరు పిల్లలను వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని, మంచి ఆయురారోగ్యాలు వారికి భగవంతుడు ఇవ్వాలని ఆశ్రమం తరఫున మరి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తరఫున మరి నేను ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. గతంలో కూడా జనగామలో ఒక 20-30 మంది మరి 20-30 మంది వృద్ధులు అక్కడ కూడా ఉన్నారు. రాజరాజేశ్వరి అనాథాశ్రమంలో అక్కడ వారికి 4,000 రూపాయలు విలువ చేసేటువంటి నిత్యావసర వస్తువులు గత 3 నెలల క్రితం ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సేవా కార్యక్రమంలో మరి కొలిపాక మరి నరేష్ మౌనికలు ఇంకా రానున్న రోజుల్లో పాల్గొని ఇలాంటి అభాగ్యులకు వృద్ధులకు వారికి తోచిన సహాయం చేయాలని వారికి అదేవిధంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా స్పందించి ప్రతి వారానికి ఒక్కరు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను.